ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ప్రొద్దుటూరు 13వ వార్డు ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ పాత్రికేయుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత 2 రోజుల క్రితం మనం చూసాం, ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్లో సాధారణ మున్సిపల్ సమావేశంలో మీడియాకు రాకుండా ఆంక్షలు విధించినారు. దీనివల్ల ఏమైందంటే, కౌన్సిలర్ ప్రశ్నించే సమస్యల గురించి ప్రజలకు తెలియకపోవడం. అక్కడ ఏం జరుగుతుందంటే, మేమైతే మా దృష్టికి వచ్చింది, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు మేము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫలానా సమస్య, ఫలానా వార్డులో, ఫలానా ఏరియాలో ఫలానా సమస్య ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. తెలియజేసే క్రమంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు ఎవరు అధికారులు. ఎందుకంటే అది మేము ప్రశ్నిస్తామని చెప్పి అక్కడ వీళ్ళు ఏదైనా మాట్లాడతారనే ఉద్దేశంతో మీడియాకు రానివ్వకుండా చేశారు. అలాంటి ప్రయత్నించినాం, అనేక సార్లు వాళ్ళకు విన్నవించుకున్నాం, కానీ ఎటువంటి పురోగతి లేదు దాంట్లో. ఇప్పుడు నిన్న 13వ వార్డు మేజర్ వీధిలో వైస్ చైర్మన్ 2 బంగారెడ్డి గారు వచ్చారు మా వార్డుకు. అక్కడికి వచ్చి, ఆ వీధిలో మీకు రోడ్డు కావాలా, అయితే మేము రేపటి రోజే రోడ్డు వేపిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయ్యా, చాలా సంతోషం మీరు మా వార్డుకు రావడం. మేము కూడా అదే చెప్తున్నాము. గత 2 నెలల క్రితం జరిగిన సాధారణ సమావేశంలో అందరి సమక్షంలోనే చెప్పినాం, అందరు రండి, మా వార్డుకు సందర్శించండి, కమిషనర్ గారైనా, చైర్మన్ అయినా, వైస్ చైర్మన్ అయినా సందర్శించండి, ఇక్కడ సమస్యలు ఏమున్నాయో పరిష్కరించండి అని చెప్పేసి ఎప్పుడో చెప్పినాం. కానీ ఈరోజు ఆయన, మేము ఆ రోజు కౌన్సిల్లో వాకౌట్ చేశాం కాబట్టి ఈరోజు ఆయన నా వార్డులో నా ప్రమేయం లేకుండా, నాకు తెలియజేయకుండా ఆయన రావడం జరిగింది. సరే, వచ్చినారు, మంచి పని. ఎందుకంటే మీరు పనులు చేపిస్తామంటున్నారు. అలాగే దీంతో పాటు నా వార్డులో ఇప్పటికి నేను 12-13 వర్కులు పెట్టినాను. అవి కూడా చేపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని, ప్రజలకు మేలు జరుగుతాయని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను పిలిచినా పిలిచకున్నా ఓకే, నాకేం కావాలా, ప్రజల సమస్యలు పరిష్కరించావాలా. అది మీరు వచ్చినా, చైర్మన్ గారు వచ్చినా, కమిషనర్ వచ్చినా, ఎవరు వచ్చినా నాకు మంచిదే. కానీ నిన్న వచ్చింది ఏంటంటే, జటిలమైన సమస్య 24 గంటల్లో పరిష్కరిస్తాం, రోడ్లు రేపటి నుంచో వచ్చే వారంలో నుంచో వేపిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందట. నేనైతే చూడలేదు. అదే వర్క్కు మేము 8 నెలల క్రితమే లెటర్ ఇచ్చినాం. ఏమని చెప్పేసి, అయ్యా ఫలానా మేదర్ వీధిలో, ఈడిగోళ్ళ వీధిలో ఈ రోడ్డు సీసీ రోడ్డు అండ్ డ్రైనేజ్ కాలువ ఏమని చెప్పి చెప్పినాం. అది బేఖాతరు చేసి అధికారులు 2 రోజులు నిర్లక్ష్యం చేసి లేట్ అయింది. ఆయన వైస్ చైర్మన్ గారు నిన్న వచ్చి నేను పరిష్కరిస్తా అని చెప్పినారు. కానీ ప్రజలకు, నా వార్డు ప్రజలకు మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఈ వర్క్ నేను 4/7 అంటే జూలై 4వ తేదీ నేను ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? మున్సిపల్ అధికారులకు. అయ్యా, చైర్మన్ సమర్పించిన తర్వాత చైర్మన్ ద్వారా కమిషనర్ గారికి కూడా పోయింది, సంబంధించిన డిపార్ట్మెంట్స్ పోయింది, ఇన్ఛార్జ్ పోయింది. ఆ రోజు ఉండబడిన ఈ ఫోటో కూడా పెట్టాము. ఇది మ్యాప్ కూడా ఉంది, ఇక్కడ ఫోటోలు పెట్టినాము, ఇన్షియల్ చేసిన ఈ నోట్ ఫైల్ ఉంది, ఎస్టిమేషన్ కాపీ ఉంది. కాపీ ఎప్పుడు చూసుకుంటే జూలైలో ఆల్రెడీ ఇచ్చినాం. దీనికి 7 నెలల అలసత్వం ప్రదర్శించిన అధికారులకు మేము ప్రశ్నిస్తా ఉంటే, అది ప్రశ్నించకుండా నిన్న వైస్ చైర్మన్ గారు వచ్చి నేను ఈ రోడ్డు వేయిస్తా అని చెప్పడం, అంటే ఇది మమ్మల్ని ప్రజల్లో చులకన చేసే విధంగా లేదా అని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇక్కడ ఎవరిని విమర్శించడం లేదు. ఇక్కడ నాకు వ్యక్తిగతంగా నేను ఎవరికి అపోజిషన్ కాదు, వ్యక్తిగతంగా నేను ఎవరికి ఇక్కడ ఏ లేదు. నాకు నా వార్డు ప్రజలు ముఖ్యం. నా వార్డు ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించినారు. ఈ వార్డు ప్రజలకు నేను 5 ఏళ్ళు సేవ చేయడం నా బాధ్యత. అది కష్టమైనా నష్టమైనా నేను వార్డు ప్రజలతోనే నడుస్తా. అక్కడ చైర్మన్ ఛాంబర్లో కానీ, కమిషనర్ ఛాంబర్లో కానీ వెళ్ళి పని చేయండి అంటే పని జరగదు. కౌన్సిల్లో మాట్లాడితే సరే చేస్తామంటారు. ఇంతవరకు దాని గురించి ఊసేలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే టోటల్గా కంప్లీట్గా మీడియాని బ్యాన్ చేశారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. నేను ఆల్రెడీ 7 నెలల క్రితం చేసిన వర్క్కు మీరు వచ్చి మేము తొందరలో వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం సరే, మంచిదే, ఓకే, వెరీ గుడ్, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీతో కలిసి ఉన్నప్పుడు
మీరు జరగలేదు ఈ పని, నేను 4 అడుగులు పక్కకు వచ్చినప్పుడు ఈ పని జరుగుతుందంటే సరే కానివ్వండి, అలాగే మనం కలిసి ఉన్నప్పుడు ఎలాగో జరగలేదు, దూరం అయిన తర్వాత చేయండి. ప్రజల కోసమే కదా, మీరైనా నేనైనా ప్రజల కోసం కదా చేసేది, జరగని. ఇప్పుడు చూసుకునేట్లయితే కేవలం ఈ ఒక్క వరకే కాదు, ఇప్పుడు అక్కడ నుండి నేను స్టార్ట్ చేసుకుంటే మేదర్ వీధి 9/1 అక్కడ చికెన్ షాప్ ఉంది, అక్కడ దగ్గర నుంచి మన శ్రీరాములపేట 4 రోడ్ల దగ్గర కాన్పుల ఆసుపత్రి దగ్గర వరకు నేను ఒక డ్రైనేజ్ కెనాల్ కట్టమని చెప్పి అది లెటర్ ఇచ్చాను. దీని తర్వాత దత్తాత్రేయ టెంపుల్ దగ్గర చిన్న డ్రైనేజ్ కెనాల్ కట్టండి అని చెప్పి దానికి లెటర్ ఇచ్చిన్నాను దత్తాత్రేయ టెంపుల్ దగ్గర. అలాగే రౌనక్ కాంప్లెక్స్ దగ్గర ఖాద్రియా మసీద్ ఉంది, ఆ మసీదు డ్రైనేజ్ సమస్య ఉంది, అక్కడ పరిష్కరించాలని చెప్పి ఇదివరకే లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది. 7 నెలల క్రితం 2 లెటర్లు ఇచ్చినాం. చూసాం నియర్ ఖాద్రియా మసీద్, ఇది ఇన్షియల్ కూడా అయిపోయింది. దీని పరిస్థితి ఇది ₹1,00,000 వరకు ఎక్కడ పప్పులబట్టి వీధిలో అది చిన్న కాలం, అక్కడ ప్రజలకు నేను సమాధానం చెప్పుకోలేకున్నా. ₹1,00,000 వరకు ఖాద్రియా మసీద్ దగ్గర డ్రైనేజ్ ఇష్యూ, దాని గురించి మాట్లాడని చెప్పి అది వరకు పెట్టారు, అది కూడా ఇన్షియల్ అయింది, దాని కూడా ప్రస్తావన లేదు. తర్వాత సున్నంబట్టి వీధిలో రోడ్డు మరియు కాలువ డ్రైనేజ్ కెనాల్స్ కట్టాలని చెప్పి ఇది ఆల్రెడీ ఇనిషియల్ కూడా అయిపోయింది, ఇది డిపార్ట్మెంట్ కూడా పోయింది. దాని తర్వాత మనోజ్ రావు స్ట్రీట్ శంకర్రావు వీధి పక్కన ఉన్న మనోజ్ రావు వీధిలో కూడా రోడ్డు మరియు కాలువ వేయాలని చెప్పి ఆల్రెడీ లెటర్ పెట్టడం జరిగింది. ఈ లెటర్ కూడా చూడొచ్చు మీరు. ఇది ఇందాక చెప్పినట్టు దత్తాత్రేయ టెంపుల్ దగ్గర చిన్న డ్రైనేజ్ కెనాల్ కట్టమని చెప్పి అది కూడా డేట్లు ఇవ్వడం జరిగింది. 4th సెప్టెంబర్. మేదర్ స్ట్రీట్ ఇందాక చెప్పినట్టు 9/1 దగ్గర నుంచి కాన్పుల ఆసుపత్రి దగ్గరకు డ్రైనేజ్ కెనాల్ కట్టాలని చెప్పేసి ఇచ్చిన లెటర్ ఇది. తర్వాత ఇప్పటికే 40 లక్షలతో కృష్ణాలయం పక్కన సున్నంబట్టి వీధిలో అలాగే శ్రీనివాస్ నగర్ వీధిలో మధ్యలో వచ్చే కాలువ ఒకటైతే ఉంది, అక్కడ ఇప్పటికే 40 లక్షలు ఖర్చు పెట్టాం. అక్కడ పెండింగ్ వర్క్ కూడా ఉంది, ఆ పెండింగ్ వర్క్ కూడా చేయండి అని చెప్పి అది కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, ఆ లెటర్ ఇది. తర్వాత శ్రీనివాస్ నగర్లో మంచినీటి సమస్య ఉంది, అక్కడ పేద ప్రజలు ఉన్నారు, దాదాపుగా 25 ఇళ్ళు ఉన్నాయి అని చెప్పి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ పైప్ లైన్, అది వాస్తవానికి అయితే కొంచెం ఇబ్బందికరమైన పనే, కానీ అది చేయాలని చెప్పి అనేక సార్లు కౌన్సిల్లో కూడా చెప్పినాం, చైర్మన్ ఛాంబర్లో కూడా చెప్పినాం, మన కమిషనర్ గారికి చెప్పినాం, లెటర్లు కూడా ఇచ్చినాం. ఇంకొకటి చూసుకుంటే శ్రీనివాస్ నగర్లో బండల వీధి అంటారు, అదొక వీధి, ఆ వీధికి కూడా చెప్పినాం. డిపో వీధి అంటారు, డిపో వీధికి కూడా ఇచ్చినాము. తర్వాత నోకియా కేర్ సెంటర్ దగ్గర కూడా వేయాలని చెప్పి ఇచ్చినాం. దీంట్లో అన్నిటికంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్యాచ్ వర్కులు చూస్తుంటే 4 సెప్టెంబర్ 2023లో ఇచ్చినాం, సెప్టెంబర్కి ఇచ్చినాం, అంటే ఇప్పటికి దాదాపు 6 నెలలు. ఇది ఇచ్చిన తర్వాత సెప్టెంబర్లో లెటర్ ఇచ్చి నేను నవంబర్లో కౌన్సిల్లో అడిగాను కమిషనర్ గారికి, ఏం సార్ మీరు ఇట్లా చాలా రోజులు అయింది కదా, ఎందుకు మీరు వర్క్ ఇది కంప్లీట్ చేయలేదు, స్టార్ట్ చేయలేదు అంటే అది టెండర్లో ఉంది, ఇంకా వస్తుందంట. అది ప్యాచ్ వర్క్లకు టెండర్లకు ఏమైనా సంబంధం ఉందా? 10,000, 20,000, 30,000 ఏమన్నా అంటే నువ్వు కాంట్రాక్టర్లు అవుతారా, నువ్వే కాంట్రాక్టర్లు వేసుకో అంటారు. సరే, ఇప్పుడు పొద్దుటూరులో ఇన్ని కోట్ల వర్కులు జరుగుతున్నాయి కదా, జరుగుతూ ఉన్నప్పుడు అదే కాంట్రాక్టర్లతో మీరు చేపిస్తే వాళ్ళ పలుకుబడి ఎక్కువ ఉంటుందా, నా పలుకుబడి ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు పొద్దుటూరులో ఇన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు, సో అదే కాంట్రాక్టర్లకు పెద్ద కాంట్రాక్టర్లు చేసేవారు కానీ 40 లక్షలు 30 లక్షల వర్క్ చేసేవారికి కానీ అయ్యా ఈ వర్క్ నువ్వే చెయ్యి, ఇది 1,50,000 నువ్వే చెయ్యి అని చెప్తే, నేను చెప్తే ఆ కాంట్రాక్టర్లు వింటారా? లేకుంటే ఒక హై పొజిషన్లో ఒక కమిషనర్ కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ చెప్తే వింటారా? అక్కడికి మేము ప్రయత్నం చేశాం, అనేక కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడాం, ప్రముఖ కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడాం. వాళ్ళందరూ అన్నా లేదన్నా మేము బిజీగా ఉన్నాము, వేరే పెద్ద పనులు ఉన్నాయి మాకు, మేము చేయలేమన్నా, సారీ అన్నా అన్నారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీరు చెప్పేది ఏంటంటే నువ్వే చేసుకోవాలా, నీ వార్డు కదా అంటే, నా వార్డైనా చైర్మన్లు వైస్ చైర్మన్లు అనేది పట్టణానికి 41 వార్డులకు వాళ్ళే కదా చైర్మన్లు అయినా వైస్ చైర్మన్లు అయినా. నా పరిధి ఎంత? నా వార్డు వరకు కాంట్రాక్టర్లు ఎవరు చేతిలో ఉన్నారు? కాంట్రాక్టర్లు పెద్ద వర్క్ చేసేది ఎవరు? మీ ప్రమేయం లేకుండా చేస్తారా?
కాంట్రాక్టర్లు వీళ్ళు చెప్తే చేస్తారు. ఇప్పుడు ₹1,00,00,000 వర్క్ చేసే కాంట్రాక్టర్లు పిలిచి ₹1,00,000 వర్క్ చేయండి అంటే చేయరా? నా వార్డు ప్రజలకు కానీ పొద్దుటూరు పట్టణ ప్రజలకు కానీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, నేను ఏ పని వార్డు ప్రజలకు ఏ అవసరం ఉన్నా నేను 5-10 నిమిషాల్లో నా అవైలబిలిటీని బట్టి నేను వాలిపోతున్నాను, పని కూడా పూర్తి చేయిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 12-13 వర్కులు పెండింగ్లో ఉన్నాయి. అది ఇంతవరకు అలసత్వము ప్రదర్శించారు మన కమిషనర్ గారు కానీ అధికారులు కానీ. అది లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలనేది మేము కోరుకుంటా ఉన్నాము. అట్ ది సేమ్ టైం నిన్న వైస్ చైర్మన్ గారు రావడం, ఈ పని పూర్తి చేయిస్తామనడం అనేది ఇక్కడ మమ్మల్ని చిన్నగా చూపించడం అనేది మేము భావిస్తున్నాం. అయినా ప్రజలకు స్పష్టంగా తెలుసు, ఇవే ఆధారాలు. 12-13 వర్కులు ఉన్నాయి. ఈ వర్కులకు నేను ఆల్రెడీ లెటర్లు ఇచ్చాను, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. సో నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను. తీసుకున్న లెటర్స్, బడ్జెట్ కూడా ఉంది, దీనికి టెండర్లు కూడా ఉన్నాయి, ఎస్టిమేషన్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఈ వర్కులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తే చాలా సంతోషంగా నేను కానీ నా వార్డు ప్రజలు కానీ, అలాగే పట్టణానికి సంబంధించిన పనులు, మార్కెట్ విషయమైనా కానీ ఇంకా ఏ పనులైనా సరే మీరు త్వరితగతిన పూర్తి చేస్తే నేను, నా వార్డు ప్రజలు, అలాగే ఈ వార్డుకు సంబంధించిన ప్రొద్దుటూరు సంబంధించిన ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా కోరుకుంటా ఉన్నాను.